హలో వ్యూయర్స్, జనరల్ నాలెడ్జ్ బేస్. ఫస్ట్ వన్, ఒక వ్యక్తి ఒక పదవిలో ఉన్న ఆ పదవిని నిర్వహించే అర్హత లేదని కోర్టు గుర్తిస్తే కోర్టు ఈ కింది ఏ రేట్ని జారీ చేస్తుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఆప్షన్ 1 కో వారెంటో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కో వారెంటో. ఓకే. అండ్ ద నెక్స్ట్ బిట్, భారతదేశంలో కింది శిఖరాలను వాటి ఎత్తుల ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి. దొడబెట్ట, మహేంద్రగిరి, నందాదేవి, అనైముడి. ఇందులో ఫస్ట్ వన్ నందాదేవి, అనైముడి, తర్వాత దొడబెట్ట, తర్వాత మహేంద్రగిరి. అది కరెక్ట్ ఫామ్. అండ్ నెక్స్ట్ బిట్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన భారతీయ వ్యక్తి ఎవరు? ఎంఎస్ ధోని, జైషా, గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్. ఆప్షన్ 2 జైషా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ బిట్, కాలుష్య కారకాలు వనరుల్ని మ్యాచింగ్ చేయండి. ఇందులో ఆప్షన్స్ ఇక్కడ సీసం పారిశ్రామిక వ్యర్థాలు, పాదరసం పారిశ్రామిక ఉత్సర్గాలు, తగరం పారిశ్రామిక ధూళి, యురేనియం రేడియోధార్మిక వ్యర్థాలు. సో ఆప్షన్ 1 A2 B3 C1 D4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ద నెక్స్ట్ బిట్, జాతీయ గీతానికి మొదటగా రచయిత పెట్టిన పేరేంటి? ఈవినింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా, భారత భాగ్య విధాత, ఫ్రీడమ్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఏది కాదు. ఇందులో ఆప్షన్ 2 భారత భాగ్య విధాత. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.